హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి మండే రోజుదండి. మేము ఇంకా వినాయకుడిని పెట్టినాక 3వ రోజుకైతే నిమజ్జన చేస్తాం ఎప్పుడైనా. ఇదైతే ఆ రోజుదేనండి, మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంక ఈరోజు అయితే నిత్య పూజ అయితే ఈ విధంగా చేసిన. ఇంకా అమ్మవారికి తామర పువ్వు, మల్లెపూలు, చామంతులతోటి, గులాబీలతోటి ఇట్లనైతే నిత్య పూజ అయితే ఇట్లా చేసుకున్నా. ఇంకా అమ్మవారికి ఈరోజు అయితే సేమ్యా ఇంకా పులిహోర, శనగలు అన్ని ప్రసాదంగానైతే పెట్టిండండి. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టిన. 3వ రోజు కదా, ఇంకా ఈరోజు అయితే స్వామివారిని దంపుతున్నాం కదా, వినాయక స్వామిని. ఇంక ఈరోజు అయితే పూజ అయితే ఇట్లా చేసుకున్నా, నిత్య పూజ అనేది. ఇంకా ఏ రోజైనా మనం ఏం చేసుకున్నా నిత్య పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలండి. ఇంకా మా వారైతే ఈరోజు స్వామివారికి ఇంకొక మాల అయితే తీసుకొచ్చారండి. ఇంకా ఫస్ట్ వేసిన మాల అయితే తీసేసి ఇంక ఈ మాలనైతే వేసిరండి. చాలా ఫ్రెష్గా ఉందండి మాల అయితే. ఇంకా ఆర్డర్ ఇచ్చట చేయించిరట అండి. చాలా ఫ్రెష్గా ఉంది. అసలు లిల్లీలు కూడా వెరైటీగా ఉన్నాయండి మొత్తం ఇవి. ఇంకా లోకల్ లిల్లీ అంట. ఇంకా మా వారైతే పూజ చేస్తుండండి. రోజు మార్నింగ్ 3 రోజులు మా వారే చేస్తారండి. ఇంకా పెట్టిన రోజు అంటే ఈవినింగ్ మధ్యాహ్నం వరకు అయింది, కానీ ఇంకా 2 డేస్ అయితే మార్నింగ్ అంతా నేను అన్నీ సెట్ చేసి పెడితే వచ్చి అయితే పూజ చేస్తారు. ఇంకా నేను స్వామివారి 108 నామాలు అయితే చదువుతూ ఉంటే ఇంకా అతనైతే ఇట్లా అక్షంతలు, కుంకుమ, పసుపు అన్నీ అయితే వేస్తూ ఉంటారు. ఈరోజైతే మా అల్లుడు గారు అయితే చదువుతున్నారు. మేమైతే ఇంకా పూజ చేసుకుంటున్నాం. ఇంకా మాకంటే ఫస్ట్ అయితే మా మనవరాలు అయితే నేను చేస్తా అంటూ ఇంకా ఆమె కూడా మేము ఏం చేస్తే అదే చేస్తూ ఉంటుంది. చూడండి, పూజ మొత్తం అక్షంతలు 108 అయిపోయే వరకు కూడా ఇంకా ఆమె అయితే వేస్తూనే ఉంటుంది. ఆమెకు కూడా పూజల కాడ ఇట్లా వేయడం అంతా చాలా ఇష్టం. నేనేం చేస్తే ఆమె కూడా అదే చేస్తూ ఉంటుందని వాళ్ళ తాత అయితే అంటూనే ఉంటాడు. పూజ అంతా కంప్లీట్ అయినాకనైతే ఇట్లా ధూపం అయితే ఇవ్వాలండి. ఇంక ఈరోజు నిమజ్జన కాబట్టి 3 అయితే ప్రసాదాలు చేసిన. శనగలును, ఇంకా సిరను, పులిహోర అనేది అయితే కంపల్సరీగా చేస్తాం కదా నిమజ్జన రోజు. ఇంకా మా పెద్ద పాప వాళ్ళు కూడా, మా అక్క వాళ్ళ కూతురు వాళ్ళు కూడా ఈరోజైతే నిమజ్జనానికి అయితే ఉన్నారు. మా అల్లుడు గారు, మా బిడ్డ, మా మనవరాలు వీళ్ళు ఇంకా గుంజీలు కూడా తీస్తున్నారు. స్వామివారికి అయితే ఇష్టం కదా ఇట్లా పిల్లలైనా పెద్దలైనా గుంజీలు తీయడం అనేది. ఇంకా నేనైతే ఇట్లనైతే దండం పెట్టుకుంటున్నా అండి, మోకాళ్ళ మీద ముక్కు భూమికి రాకేసి. ఇంకేమన్నా తప్పులు ఉంటే క్షమించి ఇంకా మళ్ళీ మాకు సంతోషాలు ఇవ్వాలి, మళ్ళీ అయితే మా ఇంటికి రావాలని అయితే మొక్కేసుకుంటాం. ఇంకా వీళ్ళిద్దరైతే సేమ్ డ్రెస్సులు అయితే వేసుకున్నారండి, సేమ్ కలర్స్. మా పాప ఏది కొనుక్కుంటే మా మనవరాలు అయితే అదే డ్రెస్ కొనుక్కుంటుంది. అదైతే ఇప్పటి నుండి కాదు, వాళ్ళైతే ఇంకెప్పటి నుండో అట్లనేనండి. ఇంక ఈమెకి ఏం డ్రెస్ తీసుకుంటే అమ్మకైతే అదే తీసుకోవాలి కంపల్సరీగానైతే. ఇక్కడ ఇద్దరైతే అయ్యగాళ్ళలా కూర్చొని ఉన్నారు, మామ అల్లుళ్ళు అయితే. ఇంకా అన్నీ అయితే సిద్ధం చేసుకున్నాం. ఇంకా హారతి ఇచ్చేస్తే ఇంకా దేవుణ్ణి అయితే కదిపేయచ్చు. తర్వాత అయితే నిమజ్జన చేసి రావాలండి. ఇంకా మేమైతే వేరే దగ్గర ఉన్న దేవుని దగ్గర ఏం పెట్టేయకుండా ఇంకా మాకైతే గంగ దగ్గర ఉంటుంది కదా, గోదావరి నది, అందుకోసమని ఆ నది దగ్గరికే వెళ్ళి వేసేసి వస్తామండి 3వ రోజు ఎప్పుడైనా కూడా. ఇక్కడనైతే మా వారైతే కొబ్బరికాయ కొడుతుండండి. ఇంకా పెట్టిన రోజు నుండి కూడా రోజు ఒక్క కొబ్బరికాయ అయితే కంపల్సరీగా పెడతాం. పొద్దున సాయంత్రం కూడా నైవేద్యాలు అయితే చేస్తామండి. ఇంకా నేను మొదటి రోజే 21 నైవేద్యాలు అయితే చేసిన కదా, అయినా కూడా ఇంకా రోజు పొద్దున సాయంత్రం అయితే నైవేద్యాలు అయితే చేస్తూనే ఉంటాం. కొబ్బరికాయ కూడా మార్నింగ్ అయితే కొడతామండి. ఇంకా మా పాప వాళ్ళు కూడా కొడుతురు కొబ్బరికాయ. ఇంకా మా మనమరాలు అయితే నవ్వుతూ అయితే మొక్కుకుంటూనే ఉంటుంది. ఇంకా ఆమె మా బిడ్డ ఏం చేస్తే ఆమె అదే చేస్తూ ఉంటుంది. ఆమె ఎట్లా చేస్తే అట్లనే అని వాళ్ళు కూడా ఒక కొబ్బరికాయ అయితే తీసుకొచ్చి కొట్టిర్రు. కొబ్బరికాయ కొట్టినాకనైతే నైవేద్యాలు అయితే ఇంకా నేనైతే చూపించి ఆ స్వామివారికి హారతి అయితే ఇస్తున్నానండి. ఇక్కడ హారతిలోనైతే ఇంకా చిన్నగా నేనైతే దేవుడి పాట పాడిన, స్వామివారి గణపయ్యది. ఇంకా 3 రోజులు ఉండి పోతేనైతే ఇల్లంతా ఏదో కళ పోయినట్టు అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే స్వామి వచ్చి నుండి కూడా మనకు ఇంట్లో పూజలని, నైవేద్యాలు, దీపాలు, ధూపాలు, ఇల్లంతా ఏదో సందడిలాగా ఉండేది.
ఇప్పుడు ఇంకా వినాయకుడు వెళ్ళిపోతుండ అంటేనే ఏదో బాధలాగా అనిపిస్తుంది. మన ఇంట్లో నుండి ఒక మనిషి వెళ్ళిపోయినట్టయితే అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఇట్లనైతే హారతి ఇచ్చేసుకొని ఇంకా హారతినికైతే స్వామివారికి అయితే చూపించేసి ఇంకా ఇప్పుడైతే దేవుణ్ణి అయితే కదిపేయాలండి. ఇంక ఇదైతే మార్నింగ్ అంటే 11:30 అట్లా అవుతుందండి. కానీ ఈరోజు అంతా వర్షమే పడుతుందండి. అసలు తీద్దామని మేము అనుకున్నాం కానీ మార్నింగ్ నుండి అయితే వర్షమే పడుతుంది. ఇంక ఇట్లనైతే స్వామివారికి అయితే అక్షంతలు వేసుకొని మనం కూడా కొన్ని అయితే తలపై వేసుకోవాలండి స్వామివారి దగ్గరికి. ఇప్పుడైతే మేమైతే దేవుణ్ణి అయితే కదిలిస్తున్నామండి. ఒక 3 సార్లు అయితే దేవుణ్ణి ఇట్లా లేపి అయితే కూర్చోబెట్టాలి. ఇట్లనే కదిలిస్తారండి. అక్కడ ఉన్నాయన్నీ కూడా అట్లనే లేపి అయితే మళ్ళీ పెట్టేసుకోవాలి. చెమ్మెలు కానీ ఇంకా ఇక్కడ కలశం పెట్టిన వాళ్ళు కలశం కూడా ఇట్లనే చేస్తారు. కానీ ఇంక మేము కలశం ఏం పెట్టలే కదా, ఇక్కడ ఉన్న గౌరమ్మను ఇంకా కామాక్షమ్మ దీపాన్ని ఇంకా అఖండ దీపాన్ని ఇంకా అవన్నీ అయితే అక్కడ ఉన్నాయి. అవన్నీ అయితే వస్తువులన్నీ కదిపించి అయితే పెట్టాలండి. అప్పుడైతే మనం దేవుణ్ణి కదిలించినట్టు అయిపోతుంది. ఇంకా అఖండ దీపాన్ని కూడా కదిలియాలి. ఇంకా అఖండ దీపము గాలికి కొండ ఎక్కకుండా మేమైతే ఒకటి అట్లా వట్ట అనేది ఒకటి పెట్టినాం. ఇంక ఈ దీపాన్ని కూడా 3 సార్లు అయితే ఇట్లా లేపి అయితే పెట్టేయాలి. ఇంక ఇప్పుడైతే దేవుడైతే స్థానానికి అయితే వెళ్ళిపోతాడండి మనం పెట్టినప్పటి నుండి. ఇంకా మేమైతే కదిలించిన తర్వాత ఒక చిన్నగానైతే ఇట్లా డ్యాన్సులు అయితే వేసుకున్నాం. ఇంకా మా పాప అయితే డీజే పెట్టని అవి ఇంట్లో ఉన్న సాంగ్స్ అయితే పెట్టుకొని బాక్సులు చిన్నగానైతే డ్యాన్సులు చేసుకుంటూ ఇంకా సరదాగా సందడిగా చేసుకున్నామండి. ఇంకా వర్షం లేకుంటే బయట కారు ముందు అయితే ముందు డ్యాన్సులు చేద్దామని అనుకున్నాం కానీ బయట అంతా వర్షం కదా, అందుకే మేమైతే ఇంట్లోనే చిన్నగానైతే డ్యాన్సులు చేసుకున్నాం. మా వారైతే ముందైతే నువ్వు ఎత్తుకో అని నాకు ఎత్తిరు దేవుణ్ణి చిన్న దేవుడు కాబట్టి మనం అందరం ఎత్తుకోవచ్చు అండి. దేవుణ్ణి మన తలపై పెట్టుకుంటే ఇంకా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని మనకు అట్లా అంటూ ఉంటారు కదా, అందుకోసమే ప్రతి ఒక్కరైతే ఇట్లా దేవుణ్ణి ఎత్తుకుంటూ ఉంటారు. తర్వాత అయితే మా వారు ఎత్తుకున్నారండి. ఇంకా చిన్నగా ఫొటోస్ సందడి ఇంకా మా పాపను మా మనవరాలు ఉంటేనైతే ఒకటే సందడి ఉంటుందండి. ఇంకా వాళ్ళైతే డ్యాన్సులని అవని ఇవని డ్యాన్సులు ఫొటోస్ అని ఇంకెక్కువగా అల్లరి చేస్తూ ఉంటారు. మధ్యలో అంటూ ఇట్లా సరదాగా అనిపిస్తుందండి నిమజ్జన రోజైతే. ఇంకా పెట్టే రోజు అంతా ఇంకా మా పాప వాళ్ళు వెళ్ళిపోయారు తొందరనే కాబట్టి ఇంకా వాళ్ళది ఏం వీడియోస్ కూడా మేమేం తీయలేదండి. ఇప్పుడైతే మా పాప కూడా తలపై పెట్టిందని మా మనవరాలు కూడా పెట్టుకుందండి. ఇంకా అందరం కూడా ఇట్లనైతే గ్రూప్ ఫోటో అయితే దిగినాం. ఇంకా మేమే వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా మా అమ్మను మా అక్కని కూడా రమ్మన్నాం. వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళారు కదా, అట్లా సరదాగా ఉంటుంది అందరం పోయేద్దాంరా అంటే ఇంకా వర్షం పడుతుందిలే ఎందుకు అన్నారు కానీ అయినా కూడా మేము తీసుకొని వెళ్ళినాం. ఇంకా మనమే కదా వెళ్ళేసి వద్దాం తొందరగా అని వెళ్ళినాం. దగ్గరనే ఉంటుందండి మాకు 10 మినిట్స్లో అట్లా వెళ్ళవచ్చు గంగ దగ్గరికి. అందుకే అందరం అయితే కలిసి ఇట్లనైతే వెళ్తూ ఉన్నాం. ఇంకా కారులోనే కాబట్టి మనం ఇంకా తడవం కదా, చిన్నగానే వర్షం పడుతుందని అనుకున్నామండి. ఇంకా మా వారైతే నా దగ్గర పెట్టేస్తుండ్రు దేవుణ్ణి. ఇంకా ఇంట్లో సందడంతా పోతుందండి 3 రోజులు ఉండనిచ్చినాం కానీ ఇంకెప్పుడైనా 3వ రోజే నిమజ్జన చేస్తామండి. ఇంకా 5వ రోజు చేద్దాం అనుకున్నాం కానీ మా షాపులలో 5వ రోజు తీస్తాం కాబట్టి ఈ ఇంట్లో అయితే 3వ రోజు తీస్తామండి. ఇంకా అక్కడ కూడా సందడే ఉంటుంది కదా, 5వ రోజు అక్కడ తీస్తాం కాబట్టి ఇట్లనైతే వెళ్ళే ముందు కూడా ఇంకా స్వామివారికి అయితే కొబ్బరికాయ కొడతారు కారు కాడ. కొట్టిన తర్వాతనైతే ఇంకా బయలుదేరుతున్నామండి మేము. అంత వర్షమేనండి మార్నింగ్ నుండి అసలు లేచినప్పటి నుండే మా పాప ఒకటే అనుడు, మమ్మీ ఇవాళ మనం దేవుణ్ణి నిమజ్జన చేద్దామంటే ఇవాళ అంత వర్షం పడుతుంది ఇంకా అని ఆమె అయితే ఒకటే అనుడండి. ఇంక ఇట్లా వెళ్తూ ఉంటేనే తెలుస్తూ ఉంది సన్నగానే పడుతుంది కానీ అదైనా కూడా మనకు అంత వర్షం పడితే బాగా అనిపించదు కదా బయట. ఇట్లా మా మనవరాలు నేనైతే ముందు కూర్చున్నాం, ఇంకా వాళ్ళందరూ అయితే వెనుక కూర్చున్నారు. ఇంకా వెళ్ళి ఇక్కడనైతే గంగ దగ్గరికి అయితే వచ్చేసినామండి, బ్రిడ్జి దగ్గరికి.
ఇంకా పైనుండే వేద్దామని అయితే మేము బ్రిడ్జి పైనకే వెళ్ళినాం. ఇక్కడనైతే పెద్ద విగ్రహాలన్నీ బ్రిడ్జి మీద నుండే వేస్తారండి, క్రేన్లు పెడతారు అప్పుడు లాస్ట్ రోజు. ఇంకా 5 డేస్ నుండే పెడతారండి క్రేన్లు, ఎందుకంటే కొన్ని పెద్ద వినాయకులు 5 డేస్ నుండే వేస్తూ ఉంటారు కాబట్టి 5 డేస్ నుండి ఇట్లా క్రేన్లు అయితే పెడతా ఉంటారు. కిందికి కూడా వెళ్ళి వేయొచ్చు, కానీ ఇంకా కిందికి అంతా వర్షం పడుతుంది కదా, అంత మట్టి బురదలాగా ఉంటుందని ఇంకా పైనుండే వేద్దామని మేమైతే ఇక్కడ బ్రిడ్జ్ పైనకైతే వచ్చేసినాం. కొంచెం వర్షం తగ్గినట్టు అయింది కాబట్టి ఇప్పుడిప్పుడే అందరూ కూడా వచ్చి అయితే వేస్తున్నారండి. ఇంకా మేమైతే ఇంకా కార్ల నుండి అయితే దిగినాం. ఇప్పుడు కొంచెంగా వర్షం అయితే తగ్గినట్టు అయిందండి. మేము అక్కడ బయలుదేరినప్పుడు అంటే కొంచెం తగ్గింది. అందుకే ఇంకా మా వారైతే ఇక్కడ కార్ మీద అయితే ఒక మ్యాట్ వేసి ఇంకా దేవుణ్ణి అయితే అక్కడ పెట్టి మనం కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుందాం, ఇంక ఇంటి దగ్గర ఏం దిగలే కదా, ముందు కార్ పై పెట్టి దిగుదామని అన్నారు. కానీ ఇంకా ఆడ వీలు కాలే కదా, ఇక్కడనైతే తీద్దాంలే అని ఇక్కడనైతే ఇట్లా పెట్టేసి ఇంకా అందరం అయితే ఇట్లా గ్రూప్ ఫోటోలు దిగినాం. కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాం. గంగ అయితే ఫుల్గా ఉన్నదండి, అసలు పైనుండి మొత్తం డ్యాములు ఇప్పినట్టు ఉన్నారు, ఫుల్గా అయితే వాటర్ ఉన్నాయండి. ఇంకా వర్షం కూడా పడుతుంది కాబట్టి పైనుండి కూడా ఎక్కువ వర్షం వాటర్ అయితే వస్తూ ఉంటాయి కదా, ఇంకా ఎక్కువనే ఉన్నాయండి ఫుల్గా వర్షం నీళ్ళు అయితే. గంగ అయితే ఫుల్గా వస్తుందండి. ఇక్కడ కూడా మా పాప అయితే ఇంకా గణపతి బప్ప మోరియా అంటూ అరుస్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళకైతే వేయడానికైతే అంత బాధ అనిపిస్తుంది. ఇక్కడనైతే ఒక తులసమ్మ చెట్టు ఉంది. అసలు ఇది ఎప్పుడో ఎవరన్నా వేసేటప్పుడు కుండీలో ఏమన్నా పడిందేమో కానీ చాలా పెద్దగా అయిందండి. ఇది కృష్ణ తులసి చెట్టుని చూస్తేనైతే భలే ముచ్చటేసింది నాకైతే. కృష్ణ తులసి అనేది కొంచెం రేరుగా ఉంటుంది కదా, ఇదైతే మంచిగా అనిపించింది నాకు. ఇక్కడనే పెట్టి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టండి స్వామివారికి అన్నాక ఇంకా అక్కడనే పెట్టి అయితే కొట్టిరు. గంగ అయితే ఫుల్గా ఉందండి. ఇక్కడ కూడా ఒక కొబ్బరికాయ అయితే కంపల్సరీగా కొడతాం మేము. ఇంకా స్వామివారికి వేసిన వస్త్రం అయితే తీస్తాము. తీసినాకనైతే ఇట్లనైతే ఇంకా నిమజ్జన చేస్తారు, మా వారే చేస్తుండండి నిమజ్జన అయితే. ఇక్కడనైతే కొంచెం వేసేటప్పుడు అయితే స్వామివారికి చెవులనైతే మనమైతే ఏమన్నా కోరికలు ఉంటే చెప్పుకుంటే మనకైతే నెరవేరుస్తారని అంటారు. అందుకోసమే మేము అందరం అయితే స్వామివారి చెవులు అట్లనైతే ఇంకా మనం ఏమనుకుంటే అవైతే చెప్పుకో ఉన్నాం. ఇంకా మేము చెప్తున్నామని ఇంకా మా మనవరాలు కూడా వచ్చి అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా మేము ఏం చేస్తే ఆమె అదే చేస్తూ ఉంటుంది, ఆమె ఎప్పుడైనా అంతేనండి. ఇంకా ఇంట్లోనైతే చిన్నగానైతే మేమైతే తీసుకొచ్చి అయితే వేస్తున్నామండి. ఇంకా మీరు కూడా ఇలానే వేసుకొని ఉంటారు, కామెంట్స్ తెలియజేయండి. ఇంకా మా పాప కూడా చెప్తూ ఉంటుంది, ఈమె చెప్పినాకే మా పాప కూడా చెప్తూ ఉంటుంది. ఇంకా మా అల్లుడు గారు అయితే రాలేదండి, ఇంకా ఆఫీస్కి వెళ్ళిండు కాబట్టి ఇంకా అతనైతే రాలేదు. మేమే అందరం అయితే వచ్చేసినాం. ఇంకా మనం అనుకున్నవి చెప్తేనైతే ఇట్లా స్వామివారు వెళ్ళి వాళ్ళ నాన్నకైతే చెప్తారని అట్లా అంటూ ఉంటారండి. పెద్ద వినాయకులు వేసేటప్పుడు కూడా ఇట్లనే చెవులనైతే చెప్తూ ఉంటారట. ఇంకా నాకు కూడా తెలియదు కానీ మా వారు అన్నాక మేము కూడా చేసినాం. కానీ అయితే మా వారైతే నిమజ్జన చేసిండండి. ఇంక ఇంటికైతే బయలుదేరినాం. ఇంక ఈరోజు ఇంతే వ్లాగ్ అండి. వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.